ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో టాప్ 4 స్థానాల కోసం 7 జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. టోర్నమెంట్ చివరి దశకు చేరుకున్న కొద్దీ ప్రతి మ్యాచ్ సెమీఫైనల్ ను తలపిస్తుంది. అయితే అభిమానులు నిరాశపరుస్తూ 3 ప్రధాన జట్లు పోటీ నుంచి పూర్తిగా తప్పుకున్నాయి. మిగిలిన మ్యాచ్ల్లో ఆ జట్లు కేవలం ఆత్మగౌరవం కోసం, పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానం కోసం మాత్రమే తలపడనున్నాయి. నిన్న గుజరాత్ రాజస్థాన్ పై గెలవడంతో గుజరాత్ టైటాన్స్ టాప్ 2 లోకి వెళ్లింది. ఇక టాప్ 1 లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లు, టాప్ 2 లో ఉన్న గుజరాత్ టైటాన్స్ 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచాయి. అంటే దాదాపుగా జరగబోయే 3 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలిచిన ఈ 2 జట్లు ప్లే ఆఫ్ లోకి అడుగు పెడతాయి. దీంతో మిగిలిన 2 స్థానాల కోసం అటు పంజాబ్ ఇటు ఆర్సీబీ రాజస్థాన్ తీవ్రంగా పోటీలో ఉండగా సిఎస్కే పరిస్థితి అటు ఇటుగా మిగిలిపోయింది. అలాగే కోల్కతా పరిస్థితి కూడా సేమ్. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తదుపరి అన్ని మ్యాచ్ల్లో గెలిచిన ఆ జట్లు ప్లే ఆఫ్ కు వెళ్లలేవు. అంటే దాదాపు ఈ సీజన్ గ్రూప్ దశ నుంచి ఇంటిముఖం పట్టనున్నాయి. చెరో 14 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ టాప్ 2 లో నిలవగా పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ అలాగే రాజస్థాన్ రాయల్స్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ 3 మరో 2 స్థానాల కోసం తీవ్రంగా పోటీ పడనున్నాయి. ఇక సిఎస్కే, కేకేఆర్ 10-9 పాయింట్లతో 6-7 స్థానాల్లో ప్లే ఆఫ్ కు వెళ్లొచ్చు, వెళ్లలేకపోవచ్చు అనే రీతిలో వీటి ప్రస్థానం కొనసాగుతుంది. టాప్ లో ఉన్న జట్లు వరుసగా ఓటములు పాలైతేనే సిఎస్కే, కేకేఆర్ లకి ఆ తర్వాత అన్ని మ్యాచ్లు గెలిచాక ప్లే ఆఫ్ పై ఆశలు ఉంటాయి. ఇక ఢిల్లీ, ముంబై, లక్నో సూపర్ జైంట్స్ లకి దారులు దాదాపు మూసుకుపోయినట్టే.